ఢిల్లీ కొత్త సీఎం ఎవరో తేలిపోయింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తాను ఎన్నుకున్నారు. గత వారం రోజులుగా ఒక ఉత్కంఠ కొనసాగింది. ఢిల్లీ కొత్త సీఎం రేసులో 4-5 పేర్లు వినపడినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక మహిళకు ఆ పదవి వరించే అవకాశం ఉన్నట్టుగా చాలా వరకు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ కార్యవర్గ సమావేశంలో రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మహిళకే సీఎంగా పట్టం కట్టింది బీజేపీ. దాదాపు 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 7 మంది ఎంపీలతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. మహిళకే సీఎంగా పట్టం కట్టింది. 48 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎంపీలతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. మొదట్లో చాలా వరకు కూడా జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఈ ఢిల్లీ సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు నడిచినప్పటికీ కూడా మహిళకే ఢిల్లీ సీఎం పీఠం దక్కింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, రేఖా గుప్తాను ఎంపిక చేయడంలో ఏ ఈక్వేషన్స్ పనిచేశాయి? ప్రధానంగా ఆమె విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినటువంటి నాయకురాలుగా బాగా ఆమెకి పేరుంది. అదేవిధంగా వరుసగా 2 సార్లు 54 అవార్డు నార్త్ ప్రీతంపుర కౌన్సిలర్ గా ఆమె 2 సార్లు 2007లోను 2015లోను ఆమె 2012లోను ఆమె కౌన్సిలర్ గా గెలవడం జరిగింది. అంతకు ముందు ఆమె ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ డూసు ప్రెసిడెంట్ గా కూడా ఆమె 1996-97 సంవత్సరంలో ఆమె గెలుపొందడం జరిగింది. ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేతలంతా కూడా సుష్మా స్వరాజ్ నుంచి అరుణ్ జైట్లీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ వీరంతా కూడా ఢిల్లీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ రాజకీయాల నుంచే అగ్రనేతలుగా ఎదిగినటువంటి వాళ్ళు. అదేవిధంగా యువతలో ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలంటే ఢిల్లీ లాంటి ఒక దేశ రాజధానిలో ఉన్నటువంటి రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతను మరింతగా సమకాలీన రాజకీయాల్లో మరింత ప్రోత్సహించే విధంగా ఉంటుందని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే రేఖా గుప్తాను ఒక మహిళా ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా అనేకమైనటువంటి ఒక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా ఢిల్లీ రాజధానిలో వైశ్యులు, బనియా కమ్యూనిటీ, గుప్తా, అగర్వాల్ కమ్యూనిటీ చెందినటువంటి చాలా మంది పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఆమె స్వతహాగా ఏవి విద్యార్థి రాజకీయాల నుంచి ఆమె ఎదిగినటువంటి నేతగా ఉన్నారు. ఒక మహిళలు దాదాపు 50% పైగా ఉన్నటువంటి మహిళలకి రకంగా ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పి బీజేపీ కూడా క్రెడిట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని రేఖా గుప్తాను తదుపరి ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవడం తెలిసింది. ఆ మేరకు ఇది అధిష్టానం యొక్క ఉద్దేశం అని దాదాపుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. సహజంగా బీజేపీ ఎమ్మెల్యేలంతా ఒక పేరు చెప్పడానికి అంత పెద్దగా ఇంతమంది రేఖా గుప్తాకి చెప్పి ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. కానీ అయినప్పటికీ కూడా అధిష్టానం యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆ మేరకు రేఖా గుప్తా పేరును బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా 7 ఎంపీలు కూడా రేఖా గుప్తాని సమర్థించినట్టుగా తెలిసింది. ఇదంతా కూడా అంతర్గత వ్యవహారంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎవరిని కూడా ముఖాముఖి ఏ ఎమ్మెల్యేని కూడా ఎవరైతే బాగుంటుందని అడిగినటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అయితే సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలకులుగా వచ్చినటువంటి రవిశంకర్ ప్రసాద్, అదేవిధంగా ఓంప్రకాష్ ధనకర్ బీజేపీకి ఉన్నటువంటి ప్రాధాన్యతలు, దానికి ఉన్నటువంటి అవసరాలు, వీటన్నిటినీ అక్కడ వివరించడంతోనే వారికి అర్థమైపోయింది బీజేపీ అధిష్టానం యొక్క మనోగతం ఏ రకంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రేఖా గుప్తాను సమర్థించినట్టుగా మనకు బీజేపీ వర్గాల నుంచి అందరూ సమాచారం తెలుస్తుంది. అయితే ఇది అంతర్గతంగా ఏం జరిగిందనే తర్వాత మరింత పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ బీజేపీ అంటే ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే అంతా కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ రేఖా గుప్తా చెందినటువంటి అభిమానులంతా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆమెకి జేజేలు పలకడం జరిగింది. ఈ రేఖా గుప్తా పేరు ఖరారు కాబోతున్నటువంటి 10 నిమిషాల క్రితమే వారంతా కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఆమెకి జేజేలు పలికారు. ఆమెకి జిందాబాద్ పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో రేఖా గుప్తా యొక్క ఎన్నిక మనం ఎంపిక కనుక చూసినట్లయితే ప్రధానంగా బీజేపీ అగ్రనాయకత్వం అనేక అంశాల్లో ప్రధానంగా ఒక పురుషుని ముఖ్యమంత్రి పెట్టడం కంటే కూడా ఒక మహిళను
ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయన్న అభిప్రాయం అధిష్టానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలంతా కూడా ఆమెకే తమ మద్దతును తెలియజేశారు. దాంతో రేఖా గుప్తా పేరు ఖరారయ్యేందుకు మార్గం సుగమైంది. ప్రధానంగా ఇప్పుడు బీజేపీ ఈ శాసనసభాపక్షంలో జరిగినటువంటి సమావేశంలో పరిశీలకులుగా వచ్చినటువంటి రవిశంకర్ అదేవిధంగా ఓంప్రకాష్ ధన్కర్ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా ఈ పేరు పైకి తెచ్చే విధంగా ఆ పేరుకు మద్దతు వచ్చే విధంగా అక్కడ వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. అంతా కూడా అగ్రనాయకత్వం చాలా వ్యూహాత్మకంగా ఒక పద్ధతిలో ఈ రేఖా గుప్తా పేరును ఖరారు చేసేందుకు ఒక కార్యాచరణ కూడా అవలంబించారు. దాంతోనే ఈ పేరు పూర్తి స్థాయిలో దానికి మద్దతు తెలిపేందుకు మార్గం సుగమైంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి అధికారికంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశాన్ని కనుక చూసినట్లయితే బీజేపీకి ఉన్నటువంటి లక్ష్యాలు, బీజేపీ ఇచ్చినటువంటి హామీలను మరింత వేగవంతంగా అమలు చేసేందుకు ఒక మహిళా ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందన్న అభిప్రాయానికి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీ ఇట్లా కేంద్రంలో కూడా అధికారంలో ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది. ఆ మేరకు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చే విషయంలో పెద్దగా అడ్డంకులు ఉండబోవన్న ఉద్దేశంతోనే ఆ మేరకు మహిళను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రసాద్, జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వర్మే మొదటి రేసులో ఉన్నారు. ఎప్పుడైతే ఢిల్లీలో బీజేపీ గెలిచిందో ఆ రోజు నుంచి కూడా జాట్ సామాజిక వర్గానికి సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నట్టుగా, కానీ గత 2 రోజుల నుంచి కూడా రేఖా గుప్తా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అంటే ఏ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుని ఉండొచ్చు? దాదాపు జాట్ సామాజిక వర్గానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే జాట్ సామాజిక వర్గం బీజేపీ గెలుపులో చాలా కీలక పాత్ర వహించింది. కానీ అనూహ్యంగా రేఖా గుప్తాకే ఓటు వేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇది సరైనటువంటి మీరు ప్రశ్న అడిగారు. ప్రధానంగా దీనికి ఉన్నటువంటి అంశం కేజ్రీవాల్ కూడా సేమ్ అదే సామాజిక చెందినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు, బనియాలు, గుప్తాలు, అదేవిధంగా అగర్వాల్స్ వీరంతా కూడా పెద్ద ఎత్తున చిన్న వ్యాపారులుగా ఆయా ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ప్రభావం చూపించేటువంటి ఒక వ్యవస్థగా ఉంది. కాబట్టి కేజ్రీవాల్ గెలుపొందటానికి 2 సార్లు గెలుపొందటానికి కూడా వారు చాలా పెద్ద ఎత్తున సహకరించారు. ఆ నేపథ్యంలోనే ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక గుప్తా వైశ్య సామాజిక చెందినటువంటి నాయకుడిని గనక ముఖ్యమంత్రి చేసినట్లయితే ప్రయోజనాలు కలుగుతుంది. కేజ్రీవాల్ని రాజకీయంగా పూర్తి స్థాయిలో మరింత బలహీనపరిచేందుకు అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 మహిళ, అదేవిధంగా నెంబర్ 3 విద్యార్థి దశ నుంచి కూడా ఆమె రాజకీయాల్లో స్వయంగా ఎదిగినటువంటి నాయకురాలు. కాబట్టి విద్యార్థుల్లో కూడా, యువతలో కూడా రాజకీయాల పట్ల ఏమాత్రం కూడా నిర్లిప్తత, నిర్లక్ష్యం లేకుండా వాళ్ళు కూడా క్రియాశీలకంగా పాల్గొనాలంటే ఇలాంటి వారికి కనుక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే మనకు కూడా ఒక అవకాశం వస్తుందని ఒక భావన, ఒక విశ్వాసం, ఆ మేరకు ఒక నమ్మకం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో యువతను కూడా రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేయాలంటే, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా మనం ప్రోత్సహించాలంటే ఇలాంటి నిర్ణయాలు బీజేపీకి మంచి దోహదం చేస్తుంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఆమె వరుసగా డూసీ ఎన్నికల్లో అంటే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఆమె ప్రెసిడెంట్ గా ఉంటుంటే సామాన్యమైన అంశం కాదు. అదేవిధంగా గతంలో అనేకమంది రాజకీయ నాయకులు, సుష్మా స్వరాజ్ గానీ, అరుణ్ జైట్లీ గానీ, నిర్మలా సీతారామన్ గానీ వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు చెందినటువంటి నాయకులుగా వారంతా కూడా ఎదిగి తిరిగి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి, బీజేపీ రాజకీయాల్లోకి రావటం, వారంతా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక పేరు వచ్చే విధంగా ఇక్కడ కేంద్రంలో కూడా వాళ్ళు కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ఈ రకంగా ఉండటం వల్ల యువతలో రాజకీయాల పట్ల ఆకర్షణీయంగా ఉండే విధంగా, వారిని కూడా ఆకర్షించే విధంగా ఉన్నట్లయితే యువత పార్టిసిపేషన్, భారతదేశంలో ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యువకులను పెద్ద ఎత్తున రాజకీయాల్లో గనక వారిని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్లయితే మరింత దేశం పెద్ద ఎత్తున వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. చాలా మంది ఎవరు కూడా రాజకీయాల పట్ల వచ్చేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు
యువతను ప్రోత్సహించే విధంగా ఉంటాయి కాబట్టి ఇది దేశ రాజకీయానికి ఒక రాజకీయ వ్యవస్థకే మంచిదన్నది చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం భావించినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం కూడా నిరుత్సాహపరచని విధంగా రాజకీయాలు ఉంటాయి. ఎవరైనా కష్టపడి పనిచేసి తమ యొక్క నాయకత్వ లక్షణాలు కనుక నిరూపించుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ప్రోత్సహించే రాజకీయ వేదికలు ఉన్నాయి. అందులో ప్రథమంగా దానికి బీజేపీని ఒక ఉదాహరణగా తీసుకోండి అని చెప్పి అనుకోవడానికి ఒక యువతకు ఒక సందేశం కూడా ఇచ్చినట్లు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మహిళకు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో సొంతంగా ఎదిగి తమ నాయకత్వాన్ని లక్షణాలను నిరూపించుకున్నటువంటి మహిళకు ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఇది ఒక మహిళల యొక్క అభిమానాన్ని కూడా చూరుకునేందుకు అవకాశం ఉంది. దాదాపు దేశ జనాభాలో 50 మంది మహిళలే ఉంటారు కాబట్టి 50 మంది మహిళలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మహిళలు కూడా బీజేపీ పట్ల తమ సానుకూలత వ్యక్తమయ్యేందుకు అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బనియా అంటే అగర్వాల్, గుప్తా వైశ్య సామాజిక చెందినటువంటి వ్యక్తిని చేయడం ద్వారా కేజ్రీవాల్ని రాజకీయంగా దెబ్బతీయవచ్చు. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా చేసేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసే అనేకమైన నిర్ణయాలకు వేగంగా దాన్ని అమలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఉన్నట్లయితే ఇచ్చిన హామీలను బాగా అమలు చేసేందుకు అవకాశం ఉంది. తద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొని ఏమాత్రం కూడా తిరిగి ప్రజల యొక్క అభిమానాన్ని తిరస్కరించే అభిప్రాయం అంటే ప్రజలు తిరస్కరించే ఒక పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నదే బీజేపీ అధిష్టానం యొక్క ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున అనేకటువంటి సవాళ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. యమునా నది ప్రక్షాళన, అదేవిధంగా పెద్ద ఎత్తున సుందరీకరణ అనేకటువంటి హామీలు ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే చాలా సానుకూలంగా వెనువెంటనే వేగంగా పనిచేసే ఒక ఢిల్లీలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లయితే అది బీజేపీ అగ్రనాయకత్వాన్ని కూడా సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మహిళను ఎంపిక చేయడం జరిగింది. ఆ రకంగా మహిళ రేఖా గుప్తా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో సొంతంగా ఎదిగి ఆమె తన యొక్క ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించినటువంటి మహిళకు అవకాశం ఇవ్వడం ద్వారా ఇది రాజకీయంగా అదేవిధంగా అనేక రకాలుగా ప్రయోజనం కలుగుతున్న ఉద్దేశంతోనే ఆ రకంగా ఇచ్చారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఒక్క మహిళా సీఎం లేరు. అట్ ద సేమ్ టైం నిబద్ధత, విధేయత, అంకిత భావం ఏదైతే పార్టీని అంటిపెట్టుకుని ఉంటారో పార్టీ పాలసీస్ కావచ్చు, పార్టీ కొన్నటువంటి లైన్ కావచ్చు, వాటిని ఎస్టాబ్లిష్ చేయగలిగిన వ్యక్తులకి ఉన్నతమైన పదవులు వస్తాయన్న ఒక మెసేజ్ ఇవ్వబోతోందా బీజేపీ రేఖా గుప్తాను ఎంపిక చేయడం ద్వారా? కరెక్ట్ సార్, కరెక్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా సుష్మా స్వరాజ్ తర్వాత అంత స్థాయిలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు ఎవరు కూడా లేదు. నిర్మలా సీతారామన్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఇంకా రానున్న తరంలో పెద్దవాళ్ళు ఇంకా రావాలి కాబట్టి త్వరితగతిన మహిళలను కూడా వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడం ద్వారా మహిళలను కూడా స్థానం లభించే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర స్థాయిలో కూడా వాళ్ళ పాత్ర ఉండబోతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈమె తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు కౌన్సిలర్గా ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఆమె ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి మహిళకు ఆమె చదువుకున్నది, అదేవిధంగా ఆమె విద్యావంతురాలు, ఆమె ప్రతిభా సామర్థ్యాలున్నాయి, నాయకత్వంలో నుంచి ప్రజల నుంచి కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బీజేపీకి అవకాశం ఇచ్చింది అన్న ఒక సందేశం కూడా పెద్ద ఎత్తున మహిళల్లో, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో రాజకీయాల్లో ప్రవేశించేందుకు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీలో అగ్రనాయకత్వంగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వీరిద్దరు కూడా వ్యూహాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ మేరకు మిగిలిన వాళ్ళంతా కూడా సమర్థించినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇది మోడీ, అమిత్ షా అగ్రనాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే. ఆ నిర్ణయాన్ని వీరంతా కూడా బలపరిచారు. తొలిసారిగా అంటే ఇప్పుడు ఎవరు కూడా మీరు అన్నట్లు మహిళా ముఖ్యమంత్రి ఎవరు లేరు కాబట్టి ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి చేయడం ద్వారా రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా మహిళలకు మరింత ప్రాధాన్యత లీడర్షిప్ను పెంచాలి, మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బీజేపీ అగ్రనాయకత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. పరమేశ్ వర్మ జాట్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, రైతు సామాజిక వర్గంలో జాటుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చుట్టుపక్కల ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వారికి ప్రాబల్యం ఉంది కాబట్టి పరమేశ్ వర్మని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. ఆయన కూడా బహుశా వీలైతే అవకాశం ఉంటే
డిప్యూటీ సీఎంగా కూడా ఆయనకి అవకాశం ఇవ్వచ్చని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పరమేశ్వర్ వర్మ ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ కూడా ఆయనకి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పోర్ట్ఫోలియో మంత్రిత్వ శాఖను ఆయనకి ఇచ్చేందుకు అవకాశం ఉందని చెప్పి మాత్రం బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మొత్తంగా చూసినట్లయితే బీజేపీ అద్భుతమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని రచించి ఆ మేరకు మహిళను ముఖ్యమంత్రిగా చేశారు. ఆ మేరకు రేఖా గుప్తా తదుపరి ముఖ్యమంత్రిగా రేపు 12 గంటల 30 నిమిషాలకు, రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఆమె